ఆల్మోస్ట్ 8 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఐసెట్ పేపర్ సాల్వ్ చేశాను. అప్పుడు నా క్యాట్ ప్రిపరేషన్ కోసం సాల్వ్ చేశాను. ఇప్పుడు మీ ప్రిపరేషన్ హెల్ప్ చేయడానికి సాల్వ్ చేస్తున్నాను. కాకపోతే ఈసారి డిఫరెన్స్ ఏంటంటే క్వశ్చన్ సాల్వ్ చేయడంతో పాటు క్వశ్చన్స్లో ఉండే కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియోస్ చేశాను. సో ఈ ఇయర్ ఐసెట్ ఎగ్జామ్ క్లియర్ చేసి ఒక మంచి కాలేజ్లో ఎంబీఏ ఆర్ ఎంసీఏ చేయాలనుకున్న వాళ్ళకి ఈ వీడియోస్ చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి. సో స్టే ట్యూన్. ఈ రోజు నుంచి ఎవ్రీ ఆల్టర్నేట్ డే 20 క్వశ్చన్స్ కవర్ చేస్తూ మీకు వీడియోస్ అప్లోడ్ చేస్తాను. అవి మీకు చాలా వాల్యూ యాడ్ చేస్తాయి. అండ్ దీంట్లో ద బెస్ట్ పార్ట్ అండ్ ద మోస్ట్ యూస్ఫుల్ పార్ట్ ఏంటంటే క్వశ్చన్ సాల్వ్ చేసినప్పుడే దాంట్లో ఉన్న కాన్సెప్ట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. అండ్ మనం సెక్షన్ ఏ నుంచి స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ మనం డేటా సఫిషియన్సీ క్వశ్చన్స్ చూద్దాం. హలో ఆస్పిరెంట్స్. సో మనం లాస్ట్ వీడియోలో ఐసెట్ గురించి డిస్కస్ చేసాము అండ్ ప్రిపరేషన్ స్ట్రాటజీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. నేను ఆ వీడియోలో చెప్పినట్లు ఐసెట్కి వచ్చే ప్రతి కాన్సెప్ట్ని ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పాను కదా. ఈరోజు వీడియోలో మనము టీఎస్ ఐసెట్ 2025 స్లాట్ 1 పేపర్ తీసుకొని దాంట్లో ఉండే క్వశ్చన్ సాల్వ్ చేస్తూ ఆ క్వశ్చన్ కొన్ని కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఐసెట్లో మనకి ఫస్ట్ సెక్షన్ వచ్చేసి అనలిటికల్ అబిలిటీ. దీనిలో టోటల్ 75 క్వశ్చన్స్ ఉంటాయి. 20 ఏమో మనకి డేటా సఫిషియన్సీ అండ్ రిమైనింగ్ 55 ప్రాబ్లమ్ సాల్వింగ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 55లో మనకి సిరీస్ క్వశ్చన్స్ ఉంటాయి, డేటా అనాలిసిస్ క్వశ్చన్స్ ఉంటాయి, కోడింగ్ అండ్ డీకోడింగ్ టైప్స్ ఉంటాయి అండ్ రిమైనింగ్ 10 క్వశ్చన్స్ ఏమో డేట్ అండ్ టైమ్ అరేంజ్మెంట్స్ ఇవి ఉంటాయి. సో ఈరోజు మనము సెక్షన్ ఏలో డేటా సఫిషియన్సీ క్వశ్చన్ చూద్దాము. డేటా సఫిషియన్సీ క్వశ్చన్లో మనము క్వశ్చన్ సాల్వ్ చేసి ఆన్సర్ మార్క్ చేసిన అవసరం లేదు. మనకి క్వశ్చన్లా ఉంటుందంటే ఒక క్వశ్చన్ ఇస్తాడు ఫాలోడ్ బై 2 స్టేట్మెంట్స్. ఇప్పుడు ఈ క్వశ్చన్ సాల్వ్ చేయడానికి ఈ 2 స్టేట్మెంట్స్లో ఏ సరిపోద్దో అది మనం చెక్ చేయాలి. లైక్ ఐదర్ ఓన్లీ ఫస్ట్ స్టేట్మెంట్తో సాల్వ్ చేయొచ్చా, లేకపోతే సెకండ్ స్టేట్మెంటా, లేకపోతే రెండింటితో కలిసి సాల్వ్ చేయాలన్నది. వన్స్ మనం అది ఐడెంటిఫై చేశాక ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ మనకు మార్క్ చేయాలి. ఇది చాలా ఇంపార్టెంట్, మీరు గుర్తుపెట్టుకోవాలి. మనకు ఆప్షన్ 1 వచ్చేసి ఓన్లీ స్టేట్మెంట్ 1 సరిపోతే అది ఆప్షన్ 1 మార్క్ చేయాలి. లేదు ఓన్లీ స్టేట్మెంట్ 2 ఒకటి సరిపోతే ఆప్షన్ 2 మార్క్ చేయాలి. స్టేట్మెంట్ 1 అండ్ స్టేట్మెంట్ 2 రెండు ఈ క్వశ్చన్ సాల్వ్ చేయడానికి కావాల్సి వస్తే అప్పుడు మనం ఆప్షన్ 3 మార్క్ చేయాలి. ఆప్షన్ 4 ఏంటంటే ఐదర్ స్టేట్మెంట్ 1 ఆర్ స్టేట్మెంట్ 2 ఈ రెండు సరిపోకపోతే మనం ఆప్షన్ 4 మార్క్ చేయాలి. ఇలా మనం ఈ క్వశ్చన్స్ అన్ని సాల్వ్ చేయాలి. డేటా సఫిషియన్సీ క్వశ్చన్స్ కొంచెం టైం టేకింగ్ లాగా అనిపిస్తాయి. కాకపోతే ఇక్కడ మనకి ఏంటంటే ఓవరాల్గా ఆన్సర్ సాల్వ్ చేసిన అవసరం లేదు, జస్ట్ మనం చెక్ చేసి సరిపోతుంది. సో ఇక్కడ మనం ఫస్ట్ క్వశ్చన్ చూద్దాము. మనకు ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈస్ ది ఏరియా ఆఫ్ సర్కిల్. ఏరియా ఆఫ్ సర్కిల్ ఫార్ములా వచ్చేసి A = πr². ఇక్కడ r అంటే రేడియస్. లైక్ ఈ సర్కిల్లో ఈ సెంటర్ పాయింట్ నుంచి ఏ పాయింట్కైనా ఉండే డిస్టెన్స్ని మనం r అంటాము, ఈ రేడియస్. ఈ r తెలిస్తే మనం ఏరియా ఆఫ్ సర్కిల్ కనుక్కోవచ్చు. ఇప్పుడు మనకి ఇచ్చిన 2 స్టేట్మెంట్స్లో ఏ స్టేట్మెంట్లో మనకి r వాల్యూ వస్తుందో అది మనం ఐడెంటిఫై చేయాలి. మనకి ఫస్ట్ స్టేట్మెంట్లో పెరిమీటర్ ఆఫ్ సర్కిల్ ఇచ్చాడు. ఆ వాల్యూ ఎంత ఇచ్చాడు? 54 π సెంటీమీటర్స్ ఇచ్చాడు. పెరిమీటర్ ఆఫ్ ఏ సర్కిల్ అంటే ఈ సర్కిల్ పెరిమీటర్ ఆఫ్ సర్కిల్ అంటే ఈ సర్కిల్ అవుటర్ సర్కంఫరెన్స్. మనం సర్కంఫరెన్స్నే పెరిమీటర్ అంటాము. సో పెరిమీటర్ ఆఫ్ ఏ సర్కిల్ వాల్యూ ఏమొస్తుందంటే దట్ ఈస్ 2πr. సో ఏరియా ఆఫ్ ఏ సర్కిల్ వాల్యూ ఈస్ πr² అండ్ సర్కంఫరెన్స్ ఆర్ పెరిమీటర్ ఆఫ్ సర్కిల్ వాల్యూ ఇస్ 2πr. సో మనకి ఇక్కడ సర్కంఫరెన్స్ వాల్యూ ఇచ్చాడు. సర్కంఫరెన్స్ వాల్యూ వచ్చేసి 2πr. దీని వాల్యూ మనకు వచ్చేసి 2πr = 54 π సెంటీమీటర్స్. ఈ వాల్యూ మనకి ఇచ్చాడు. దీంట్లోంచి మనం r వాల్యూ కనుక్కోవచ్చు. r = 54 π/2π. ఇవి మనం స్ట్రైక్ చేస్తే r వాల్యూ 27 సెంటీమీటర్స్ వస్తుంది, రైట్. సో ఇప్పుడు మన ఏరియా ఆఫ్ సర్కిల్ ఫైండ్ అవుట్ చేయాలి. మనకు కావాల్సింది r వాల్యూ. ఆ వాల్యూ మనకి ఇక్కడ వచ్చేసింది. సో ఇక్కడ స్టేట్మెంట్ 1 సరిపోతుంది. సో మనకి ఇక్కడ r వాల్యూ వచ్చింది కాబట్టి ఇక్కడ మనం ఏరియా ఆఫ్ సర్కిల్ డైరెక్ట్ కనుక్కోవచ్చు. అంటే మనకి ఇక్కడ స్టేట్మెంట్ 1 సరిపోతుంది. కాకపోతే మనం ఒకసారి స్టేట్మెంట్ 2 చెక్ చేసుకోవాలి ఫర్ సేఫర్ సైడ్. సో ఇక్కడ మనకి స్టేట్మెంట్ 2 ఏం చెప్తుందంటే ఒక సర్కిల్లో ఒక ట్రయాంగిల్ ఉంది అండ్ దాని ఏరియా వచ్చేసి మనకి 365 స్క్వేర్ సెంటీమీటర్స్ ఉంది. ఇక్కడ మనకి సో ఈ స్టేట్మెంట్లో మనకి ఒక ట్రయాంగిల్ అని చెప్పాడు, కానీ అది ఏ టైప్ ఆఫ్ ట్రయాంగిల్ అని చెప్పలేదు. ఆ ట్రయాంగిల్ మనకి ఏదైనా అవ్వచ్చు, లైక్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అవ్వచ్చు, ఐసోసిలస్ ట్రయాంగిల్ అవ్వచ్చు, ఆర్ స్కెలెన్ ట్రయాంగిల్ అవ్వచ్చు, లేకపోతే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కూడా అవ్వచ్చు. మనకి ఇక్కడ ఏ ట్రయాంగిల్ అని మనం మెన్షన్ చేయలేదు. ఒకవేళ మనం మెన్షన్ చేస్తే దాన్ని బట్టి మనం సాల్వ్ చేయొచ్చు. సో ఈ స్టేట్మెంట్ మనకి ఇక్కడ వాల్యూ యాడ్ అవ్వదు, అందుకే మనకి స్టేట్మెంట్ 1 సరిపోద్ది. స్టేట్మెంట్ 1 సరిపోతుందంటే మనం మార్క్ చేయాల్సింది ఆప్షన్ 1. సో ఇక్కడ మనకు కాన్సెప్ట్ వచ్చేసి ఏరియా ఆఫ్ సర్కిల్
దట్ ఈస్ పై ఆర్ స్క్వేర్, సర్కంఫరెన్స్ ఆఫ్ ఎ సర్కిల్ దట్ ఈస్ 2πr. ఈ రెండిట్లో మనకు ఉండేది రేడియస్. మనకి సర్కిల్లో సెంటర్ పాయింట్ నుంచి ఏ పాయింట్ టచ్ అయినా కూడా ఆ డిస్టెన్స్ని మనం రేడియస్ అంటాము. ఈ కంప్లీట్ డిస్టెన్స్ని మనం డయామీటర్ అంటాం. సో డయామీటర్ వాల్యూ, డయామీటర్ ఈక్వల్స్ టు 2 times ఆఫ్ రేడియస్. అండ్ ఈ అవుటర్ లేయర్ని మనం సర్కంఫరెన్స్ అంటాము అండ్ దాని వాల్యూ వచ్చేసి 2πr. సో ఏరియా ఆఫ్ సర్కిల్ అడిగినా అండ్ సర్కంఫరెన్స్ అడిగినా ఆర్ డయామీటర్ అడిగినా మీరు ఈ ఫార్ములాస్ యూజ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ మనం సెకండ్ క్వశ్చన్కి వెళ్దాము. ఇక్కడ మన క్వశ్చన్ చూస్తే ఫైండ్ ద డిజిట్ ఇన్ యూనిట్స్ ప్లేస్ ఆఫ్ ఎ న్యాచురల్ నెంబర్ n వేర్ 62 less than or equal to n less than or equal to 83. అంటే ఇక్కడ మన క్వశ్చన్లో మనం ఏమడుగుతుందంటే n వాల్యూ యొక్క యూనిట్స్ ప్లేస్ అడుగుతున్నాడు. అంటే మనం ఈ వాల్యూ కనుక్కోవాలి అండ్ n రేంజ్ వచ్చేసి 62 నుంచి 83 మధ్యలో ఉంటుంది అంటున్నాడు. రైట్, ఈ క్వశ్చన్ సాల్వ్ చేయడానికి మనకి 2 స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఫస్ట్ స్టేట్మెంట్లో ఇక్కడ మనకి ఫస్ట్ స్టేట్మెంట్ చూస్తే n ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ 12 అని చెప్తున్నాడు. 12 టేబుల్లో మనకి 62 నుంచి 83 మధ్యలో వచ్చే వాల్యూస్ ఏముంటాయి? 12 5s are 60, 12 6s are 72 అండ్ 12 7s are 84. అంటే ఇక్కడ మనం వాల్యూ చూస్తే ఈ 3 వాల్యూస్లో 72 వాల్యూవే మనం అనుకున్న రేంజ్లో ఉంటుంది. సో ఈ 72 వాల్యూకి యూనిట్స్ ప్లేస్ వచ్చేసి 2. సో మనకి స్టేట్మెంట్ 1లో ఏం తెలుస్తుందంటే యూనిట్స్ వాల్యూ 2 అని తెలుస్తుంది. కాకపోతే మనం స్టేట్మెంట్ 2 కూడా మనం చెక్ చేయాలి, బికాజ్ ఇక్కడ డెఫినెట్ ఆన్సర్ లేదు. సో మనం స్టేట్మెంట్ 2 చెక్ చేయాలి. n gives రిమైండర్ 2 when divided by 7. 7తో nని డివైడ్ చేసినప్పుడు మనకి రిమైండర్ వాల్యూ 2 అంటున్నాడు. క్వశ్చన్ ఇవ్వలే కాబట్టి నేను k అనుకుంటున్నాను. సో నెంబర్ ఫామ్ వచ్చేసి n ఈక్వల్ టు 7k + 2 అండ్ మనకి రేంజ్ వచ్చేసి 62 నుంచి 83 మధ్యలో రావాలి నెంబర్. సో ఇక్కడ k ప్లేస్లో నేను 7 7s are 49 తీసుకున్నాను అనుకోండి. 7k + 7 పెట్టుకుంటే 7 7s are 49 + 2 51. k ప్లేస్లో 8 పెట్టుకుంటే 7 8s are 56 + 2 61. సారీ 7 is 56 + 2 58 అండ్ 7 9s are 63 + 2 65. 7 10s are 70 + 2 72. 7 11s are 77 + 2 79 అండ్ 7 12s are 84 + 2 86. ఇప్పుడు మీరు చూస్తే ఇక్కడ మనకి మన సిరీస్లో మ్యాచ్ అయ్యే వాల్యూస్ ఏమొస్తున్నాయంటే 65 72 అండ్ 79. సో ఇక్కడ సెట్ వచ్చేసి 65 72 అండ్ 79 ఉన్నాయి. వీటికి యూనిట్స్ ప్లేస్ వచ్చేసి 5 2 9 అండ్ మనకి ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి 2 అవుతుంది. సో ఈ 2 స్టేట్మెంట్స్ మనకి కరెక్టే, కానీ 2 స్టేట్మెంట్స్ కరెక్టే అని చెప్పడానికి మనకు ఆప్షన్ లేదు. లైక్ ఇక్కడ స్టేట్మెంట్ 1 ఏం చెప్తుంది? ఓన్లీ 1 ఒకటి సరిపోతుంది. స్టేట్మెంట్ 2 ఓన్లీ 2 అని చెప్తుంది. స్టేట్మెంట్ 3 బోత్ 1 and 2 అండ్ స్టేట్మెంట్ 4 ఏమో 1 and 2 అవసరం లేని చెప్తుంది. మనకి స్టేట్మెంట్ 1 నుంచి కూడా ఆన్సర్ వచ్చింది, అండ్ స్టేట్మెంట్ 2 నుంచి కూడా ఆన్సర్ వచ్చింది. కాకపోతే డెఫినెట్ ఆన్సర్ అంటే సింగిల్ డిజిట్ వాల్యూ ఏమో 1 నుంచి వచ్చింది. ఇక్కడ 3 పాసిబుల్ వాల్యూస్ ఉన్నాయి. కాకపోతే మనకి ఇక్కడ స్టేట్మెంట్ 1 నుంచి ఆన్సర్ వస్తుంది అండ్ స్టేట్మెంట్ 2 నుంచి కూడా ఆన్సర్ వస్తుంది. సో ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనం కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. సో మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. మన నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే వాట్ ఈస్ ది సమ్ ఆఫ్ మార్క్స్ అబ్టైన్ ఇన్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ బై రామ్. రామ్కి ఫిజిక్స్ ప్లస్ కెమిస్ట్రీలో ఎన్ని మార్క్స్ వచ్చాయి? దిస్ ఈస్ ది క్వశ్చన్. ఇప్పుడు ఈ క్వశ్చన్ సాల్వ్ చేయడానికి మనకి 2 స్టేట్మెంట్స్ చూద్దాం. ఫస్ట్ స్టేట్మెంట్లో ఏం చెప్పాడు? రామ్ గాట్ 8 more మార్క్స్ ఇన్ ఫిజిక్స్ దాన్ ఇన్ కెమిస్ట్రీ. సపోజ్ రామ్కి కెమిస్ట్రీలో x మార్క్స్ వస్తే ఫిజిక్స్లో ఏం చెప్పాడు? 8 more మార్క్స్ ఇన్ ఫిజిక్స్ దాన్ ఇన్ కెమిస్ట్రీ. కెమిస్ట్రీ కన్నా 8 మార్క్స్ ఎక్కువ వచ్చాయి అన్నాడు. సో రామ్కి టోటల్గా ఎన్ని వచ్చాయి? ఫిజిక్స్లో x + 8 + x అంటే ఇక్కడ మనకి 2x + 8. ఇక్కడ మనకి వాల్యూ రావట్లేదు. సో మనం స్టేట్మెంట్ 2 కూడా వెళ్ళాలి. రామ్ గాట్ 72 మార్క్స్ యావరేజ్ ఇన్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. ఇక్కడ మనకి యావరేజ్ కాన్సెప్ట్ వస్తుంది. యావరేజ్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఇక్కడ మనకి అబ్జర్వేషన్స్ అంటే ఈ కేసులో ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీలో వచ్చిన టోటల్ మార్క్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్. ఇక్కడ యావరేజ్ వాల్యూ అతనే ఇచ్చేసాడు 72. మనకి సమ్ వాల్యూ తెలుసు, ఎంత వచ్చింది? ఫస్ట్ స్టేట్మెంట్ మనం చేసుకుంటే 2x + 8 బై టోటల్ నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ అన్ని 2. సో దీన్ని మనం సాల్వ్ చేస్తే
72 into 2 equal to 2x plus 8. So 144 equals to 2x plus 8. That means 2x equals to 144 minus 8. అంటే మనకి 2x ఈక్వల్స్ టు 136 వస్తుంది. అండ్ అంటే మనకి 2x ఈక్వల్స్ టు 136 వస్తుంది. x ఈక్వల్స్ టు 136 డివైడ్ బై 2. 2 6 12, 2 8 16. సో x ఈక్వల్స్ టు 68. సో ఇక్కడ x వాల్యూ అంటే ఏంటి? కెమిస్ట్రీ మార్క్స్. ఫిజిక్స్లో ఎన్ని వస్తాయి? x ప్లస్ 8 వస్తాయి. సో x value equal to physics, that equal to 68 marks, and chemistry is equals to x plus 8, that equal to 68 plus 8, nothing but 76. So that is chemistry marks. సో ఇప్పుడు మనం చూస్తే ఈ క్వశ్చన్ సాల్వ్ చేయడానికి మనకి స్టేట్మెంట్ 1 కావాల్సి వచ్చింది, బికాస్ మనం ఇక్కడ ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తేనే మనకి x వాల్యూ వచ్చింది అండ్ ఈ వాల్యూస్తోనే మనం ఇది కనుక్కున్నాము. సో ఇక్కడ మనకి స్టేట్మెంట్ 1 కావాలి అండ్ స్టేట్మెంట్ 2 కూడా కావాలి. ఈ రెండు కలిస్తేనే మనకి ఆన్సర్ వస్తుంది. అందుకే మనం ఆప్షన్ 3 మార్క్ చేయాలి. ఇలా మనం ఈ క్వశ్చన్ సాల్వ్ చేయాలి. ఇక్కడ సో మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే వాట్ ఈస్ ది కాస్ట్ ఆఫ్ ఎరెక్టింగ్ ఎ ఫెన్స్ అరౌండ్ ఏ రెక్టాంగులర్ ఫీల్డ్. అంటే ఒక రెక్టాంగులర్ ఫీల్డ్ చుట్టూ ఫెన్సింగ్ వేయాలంట. ఈ ఫెన్సింగ్కి ఎంత కాస్ట్ అవుద్దో మన క్వశ్చన్ అడిగాడు. 2 స్టేట్మెంట్స్ ఉన్నాయి. సో మనం ఎప్పుడైనా ఇలాంటి క్వశ్చన్స్లో అంటే ఫెన్సింగ్ వేయాలంటే మనకు తెలవాల్సింది పెరిమీటర్. అంటే ఈ కంప్లీట్ లెంత్ ఎంతో మనకు తెలియాలి, ఈ కంప్లీట్ డైమెన్షన్, రైట్? సో వన్స్ నీకు పెరిమీటర్ తెలిస్తే కాస్ట్ ఎలా ఫైండ్ చేస్తామంటే కాస్ట్ ఆఫ్ ఫెన్సింగ్ ఈజ్ ఈక్వల్స్ టు పెరిమీటర్ ఇంటూ కాస్ట్ పర్ మీటర్, రైట్? సో ఇక్కడ నీకు తెలియాల్సింది ఇప్పుడు పెరిమీటర్. పెరిమీటర్ అంటే రెక్టాంగిల్కి లెంత్ బ్రెత్. పెరిమీటర్ వాల్యూ ఏంటంటే కంప్లీట్ ఏరియాని, అంటే పెరిమీటర్ వాల్యూ ఏంటంటే దీని కంప్లీట్ మెజర్మెంట్ మనం తీసుకోవాలి. దట్ మీన్స్ లెంత్ ప్లస్ బ్రెత్ ప్లస్ లెంత్ ప్లస్ బ్రెత్, నథింగ్ బట్ 2 of L plus B. సో వన్స్ నీకు పెరిమీటర్ తెలిస్తే మనం కాస్ట్ ఆఫ్ ఫెన్సింగ్, సో వన్స్ నీకు పెరిమీటర్ తెలిస్తే మనకి మొత్తం ఫెన్సింగ్ వేయడానికి ఎంత కాస్టో తెలుసుకోవచ్చు, రైట్? ఇప్పుడు స్టేట్మెంట్స్ చూద్దాము. ఫస్ట్ స్టేట్మెంట్ ఏం చెప్పాడు? సో ఇప్పుడు మనం స్టేట్మెంట్ చూద్దాము. ఫస్ట్ స్టేట్మెంట్ ఏం చెప్పాడు? కాస్ట్ ఆఫ్ ఫెన్సింగ్ ఈజ్ 150 పర్ మీటర్. మనకి ఈ వాల్యూ ఇచ్చాడు, కాస్ట్ ఆఫ్ ఫెన్సింగ్ వాల్యూ ఇచ్చాడు. దిస్ 150 ఈజ్ నథింగ్ బట్ కాస్ట్ ఆఫ్ ఫెన్సింగ్. కానీ మనకి పెరిమీటర్ తెలియదు. సో ఈ స్టేట్మెంట్తో మనం సాల్వ్ చేయలేము, ఓన్లీ ఈ స్టేట్మెంట్తో. నెక్స్ట్ మనం స్టేట్మెంట్ 2 చూద్దాము. ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడంటే ఏరియా ఆఫ్ ఫీల్డ్ ఈజ్ 20,000 స్క్వేర్ మీటర్స్. సో ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఈక్వల్స్ టు L ఇంటూ B అండ్ ఏరియా వాల్యూ మనకి ఎంత ఇచ్చాడు? 20,000 ఇచ్చాడు. దట్ ఈజ్ ఈక్వల్స్ టు L ఇంటూ B. ఇక్కడ మనకి లెంత్ ఇంటూ బ్రెత్ వాల్యూ మనం డెఫినెట్గా చెప్పలేము, బికాస్ మనకి ఏదో ఒక వాల్యూ ఇస్తే ఇంకోటి కనుక్కోవచ్చు. ఇప్పుడు ఇది ఏదైనా అవ్వచ్చు. లైక్ నేను L ఇంటూ Bని 200 ఇంటూ 100 అన్నా నాకు 20,000 వస్తుంది, లేకపోతే 400 ఇంటూ 50 అన్నా కూడా నాకు 20,000 వస్తుంది, లేకపోతే 500 ఇంటూ 40 అన్నా కూడా నాకు 20,000 వస్తుంది. సో మనకి డెఫినెట్ లెంత్ అండ్ బ్రెత్ వాల్యూ తెలియదు. దీనివల్ల ఏం జరుగుతుందంటే మన పెరిమీటర్ చేంజ్ అవుతుంది. సో మనకి పెరిమీటర్ చేంజ్ అయినప్పుడు డెఫినెట్లీ కాస్ట్ ఆఫ్ ఫెన్సింగ్ కూడా మారుతుంది. సో అందుకే మనకి క్వశ్చన్లో స్టేట్మెంట్ 1 సరిపోవట్లేదు, స్టేట్మెంట్ 2 కూడా సరిపోవట్లేదు. సో మన ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ 4 మనం మార్చేయాలి. నెక్స్ట్ 5th క్వశ్చన్ చూస్తే ఇది సింపుల్ ఇంట్రెస్ట్ కాన్సెప్ట్ క్వశ్చన్. ఇప్పుడు మన క్వశ్చన్ చూస్తే వాట్ ఈస్ ది సింపుల్ ఇంట్రెస్ట్ ఎర్న్డ్ బై ది డిపాజిటర్ ఆన్ ఏ ఫిక్స్డ్ డిపాజిట్. దీని ఫార్ములా వచ్చేసి I ఈక్వల్స్ టు PTR/100. ఇది స్కూల్ లెవెల్ స్టాండర్డ్ ఫార్ములా. ఇక్కడ I వచ్చేసి ఇంట్రెస్ట్ వాల్యూ, P అంటే ప్రిన్సిపల్ అమౌంట్, మనం ఏ అమౌంట్ అయితే ఇంట్రెస్ట్కి ఇస్తున్నామో ఆ అమౌంట్, T అంటే టైం పీరియడ్, ఇది ఇయర్స్లో ఉంటుంది, R అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, మనం ఎంత రేట్ ఆఫ్ పర్సంటేజ్కి ఇంట్రెస్ట్కి ఇస్తామో ఆ వాల్యూ. సో ఇక్కడ మన క్వశ్చన్లో ఏ డెఫినెట్ వాల్యూ ఇవ్వలేదు. స్టేట్మెంట్స్లోకి వెళ్దాము. ఫస్ట్ అండ్ మనం స్టేట్మెంట్ 1 చూస్తే ద డిపాజిట్ ఈస్ కెప్ట్ ఫర్ 1 year, అంటే టైం పీరియడ్ వాల్యూ 1 year ఇచ్చాడు. అండ్ ఈ వాల్యూతో మనం ఏం సాల్వ్ చేయలేము. సో స్టేట్మెంట్ 2కి వెళ్దాం. స్టేట్మెంట్ 2 చూస్తే ద అమౌంట్ డిపాజిటెడ్ ఈస్ 10,000, అంటే మనకి ప్రిన్సిపల్ వాల్యూ ఇచ్చేసాడు 10,000. సో మనకి సింపుల్ ఇంట్రెస్ట్ కనుక్కోవడానికి మనకు కావాల్సింది PTR. మన దగ్గర T ఉంది, P ఉంది, బట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లేదు. సో కాబట్టి మనం స్టేట్మెంట్ 1 యూజ్ చేసి సాల్వ్ చేయలేము, స్టేట్మెంట్ 2 యూజ్ చేసి కూడా సాల్వ్ చేయలేము. అందుకే మనం ఆప్షన్ 4 మార్క్ చేయాలి.
సో ఇక్కడ మన కాన్సెప్ట్ చూస్తే సింపుల్ ఇంట్రెస్ట్ I ఈక్వల్స్ టు PTR/100. ఇది ఇంట్రెస్ట్ మాత్రమే. సో టోటల్ అమౌంట్ క్యాలిక్యులేట్ చేయాలంటే మీ ప్రిన్సిపల్ అమౌంట్ ప్లస్ ఇక్కడ వచ్చిన ఇంట్రెస్ట్ వాల్యూ ఇది క్యాలిక్యులేట్ చేస్తే మీకు టోటల్ అమౌంట్ వస్తుంది. దీంతో పాటు మనకి ఇంకో కాన్సెప్ట్ ఉంటుంది, దట్ ఈస్ కాల్డ్ ఎస్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. అంటే ఆఫ్టర్ సర్టన్ పీరియడ్ ఆఫ్ టైం మీ ప్రిన్సిపల్కి దానికి వచ్చిన ఇంట్రెస్ట్కి కూడా కలిపి దాని తర్వాత నుంచి మీకు ఇది మీ ప్రిన్సిపల్ అమౌంట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ దీని ఫార్ములా చూస్తే A ఈక్వల్స్ టు P ఇంటూ 1+R/100 హోల్ పవర్ ఆఫ్ n. ఇక్కడ మనకి ఇంట్రెస్ట్ వాల్యూ కాదు, అమౌంట్ వాల్యూ చూస్తాం. ఈ P వచ్చేసి ప్రిన్సిపల్, R వచ్చేసి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ n వచ్చేసి ద నెంబర్ ఆఫ్ ఇయర్స్. అంటే ఏంటి అంటే మీరు ఇక్కడ చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎవరికైనా 10,000 ఇచ్చారనుకోండి ఫర్ 1 year. ఆఫ్టర్ 1 year మీకు ఇంట్రెస్ట్ 1,000 రూపీస్ వచ్చింది అనుకోండి. సెకండ్ ఇయర్ నుంచి ఇది P ఇది I కదా, సెకండ్ నుంచి మీ ప్రిన్సిపల్ అమౌంట్ ఏమైందంటే ఈ 10,000 ప్లస్ 1,000. సో ఈ 11,000కి మీకు ప్రిన్సిపల్ వాల్యూ అవుతుంది. అది మీరు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మీకు టోటల్ వాల్యూ వస్తుంది. సో అది సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి డిఫరెన్స్. సో ఈ రెండు గుర్తుపెట్టుకోండి, మీకు క్వశ్చన్ వచ్చినప్పుడు ఇదే సాల్వ్ చేసుకోవచ్చు. సో ఇది సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాన్సెప్ట్. తర్వాత సో ఇవి డేటా సఫిషియెంట్ సెక్షన్లోని ఫస్ట్ 5 క్వశ్చన్స్. ఈ క్వశ్చన్స్కి కాన్సెప్ట్స్ కూడా కవర్ చేశాను, సో దట్ ఈ మోడల్ క్వశ్చన్స్ వస్తే మీరు ఈజీగా సాల్వ్ చేయొచ్చని. ఇలానే మిగతా క్వశ్చన్స్ కూడా అప్లోడ్ చేస్తాను, లైక్ వీడియోకి 5 to 10 క్వశ్చన్స్ లాగా. అన్ని క్వశ్చన్స్ ఒకే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తే వీడియో లెంతీగా అవుతుంది అండ్ మీరు అన్ని కాన్సెప్ట్స్ ఒకేసారి గుర్తుపెట్టుకోవడం కూడా కష్టమవుతుంది. సో మీకు నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో అన్ని కాన్సెప్ట్స్ కవర్ అయ్యేలాగా ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ తీసుకొని సొల్యూషన్స్ ప్లస్ కాన్సెప్ట్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఆల్సో ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసిన దాంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్లో అడగండి. అండ్ స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియోస్. ప్రిపేర్ వెల్ ఫర్ ది ఎగ్జామ్. థ్యాంక్ యూ. Aspedia, a platform for all the aspirants.